ఒక కోర్టు న్యాయస్థానంలో లేబర్ అయినా ఏ వ్యక్తి అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా కోర్టు ఆదేశానుసారం కోర్టులో వచ్చి హాజరవ్వాలి. అలాంటి కార్యక్రమం చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని 6 సంవత్సరాల పాటు కోర్టుకి మెట్లు ఎక్కని ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. నాంపల్లి కోర్టుకి ఆయన వచ్చారు. కోర్టును కూడా మాకు టైం కావాలి, ఈ టైంలో వస్తామని చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం. చట్టాల్లో ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని ఇసుగులను అడ్డం పెట్టుకొని చూసారా రప్ప అని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కోర్టు కూడా పరిగణలో తీసుకోవాలి. ఇలాంటి ఆర్థిక నేరస్తుడు ఇంతకంటే ఏం చేస్తాడు? 16 నెలలు జైల్లో ఉండి 32 కేసులు నడుస్తా ఉంటుంటే ఒక్క కేసుకు కూడా కోర్టుకి హాజరవ్వడానికి క్రమంలో నిన్న జనసేకరణ చేసి నేను వస్తే కోర్టుకి ఎంత ఇబ్బంది కలిగిద్ది అనే అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేయటం ఒకటి, నా బలం తగ్గలేదని చెప్పి నిరూపించుకోనే ప్రయత్నం ఒకటి చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిజం మాట్లాడండి, హైదరాబాద్ లో అంతమంది జనసేకరణ ఎట్ట జరుగుతుంది? వీళ్ళు సొంతంగా జనసేకరణ చేసి నేను వస్తే ట్రాఫిక్ ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది, కోర్టులకు ఇబ్బంది అని చెప్పి కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది.